నేనేం అతను కొట్టలేదు నీలా, నాకేం తెలీదు. గుడి దగ్గర గాయాలతో బిచ్చగాడిలా పడుంటే తీసుకొచ్చాను. నీళ్ళేమనకండి, అదేదో తెలియక. ఏందయ్యా తెలియక? నువ్వివన్నీ తెలిసే చేస్తుండావా? హలో హలో తులసి, ఎలా ఉన్నావు? ఎవరు? నీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే నేనెక్కడ్నించో మొదలు పెట్టాలి. అంత టైము నాకు లేదు, ఇప్పుడదంత అవసరమూ కాదు. నాకు తెలియని వాళ్లతో మాట్లాడే అలవాటు లేదు, తెలుసుకొని మాట్లాడేంత అవసరం అంతకన్నా లేదు. నువ్వేం మారలేదు తులసి. సరే, నేను ఎవరో తెలుసుకోవడం కంటే ఎందుకు ఫోన్ చేశాను అన్నది తెలుసుకోవడం ముఖ్యం. నువ్వు కావలసిన వాళ్ళందరికీ దూరంగా ఎక్కడో ప్రశాంతంగా ఉన్నాను అని అనుకుంటున్నావు కదా? ఆ ప్రశాంతత ఇక పైన నీకు ఉండదు అని చెప్పడానికే ఫోన్ చేశాను తులసి. ఇకపై ప్రతి క్షణం నువ్వు టెన్షన్ పడతావు. నేను నిన్ను టెన్షన్ పెడతాను. ఆ టెన్షన్ నెమ్మదిగా భయంగా మారుతుంది. ఆ భయం నిన్ను ఎక్కడికో తీసుకెళుతుంది. ఏంటి తులసి, నా మాటలు వినే భయపడుతున్నావా? కాదు, సడన్గా నాకిలా కొత్త శత్రువులు పుట్టుకొచ్చారేంటా అని ఆలోచిస్తున్నాను. శత్రువు అన్నమాట నిజం, కాని కొత్త పాత అన్నది ఎదురుపడ్డప్పుడు నీకే అర్థమవుతుంది. అవును, వైజాగ్లో ఉంటున్నావని తెలిసింది నువ్వు. ఏంటి తులసి, షాక్ అయ్యావా? ఫోన్ నంబర్ కనుక్కున్నదానివి నేనెక్కడున్నానో కనుక్కోవడం పెద్ద కష్టమా? అవుననుకో, కాని ఎందుకిదంతా? అసలు నేనెవరు అన్న ప్రశ్న మాత్రం నిన్ను అనుక్షణం వేధిస్తూనే ఉంటుందిగా. సమస్యని పట్టించుకునే వాళ్ళకి అది వేధించే మ్యాటర్ కావచ్చు, కానీ సమస్య కాదనుకునే నాకు ఇది వేస్ట్ మ్యాటర్. కనీసం నీ పేరు చెప్పినా నీ గురించి ఆలోచించేదాన్నేమో. నువ్వు చెప్పడం లేదు కాబట్టి రాంగ్ నంబర్ అనుకుని లైట్గా తీసుకుంటాను. జాగ్రత్త తులసి, అప్పుడప్పుడు రాంగ్ నంబర్స్ కూడా రైట్ నంబర్స్కే కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆల్ ద బెస్ట్. నన్నేదో చేయాలని ప్రయత్నిస్తుంది నువ్వు. సో నాకు కాదు, నీకు ఆల్ ది బెస్ట్. బాయ్. వినేసిందా ఏంటి?
నీలా అక్కడే ఆగిపోయావేంటమ్మా? రా, ఎంతసేపు అయిందొచ్చి? ఇందాకే వచ్చాను పిన్ని. ఏంటి పిన్ని, తులసి అంటున్నారేంటి? ఆ, అదే తులసితోనే మాట్లాడుతున్నానమ్మా. మేము అప్పుడప్పుడు ఫోన్లో టచ్లోనే ఉంటాం. మా అమ్మ మీకెలా తెలుసు పిన్ని? ఓహో, అదా నీ డౌటు. ఒకసారి దుర్గ ఫోన్లో మాట్లాడించింది. అప్పటినుంచి మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. మొహాలు చూసుకోలేదన్న మాటే గాని ఎప్పటినుంచో ఉన్న క్లోజ్ రిలేషన్షిప్లా ఒకరికొకరం చాలా కలిసిపోయాం. మా అమ్మ కూడా నాలాగే పిన్ని, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అవునవును, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అమ్మయ్యా, అసలు మ్యాటర్ వినలేదనుకుంటా. అవును, మీ ఆయన గారి కోపం తగ్గిందా? ఇంకా లేదు పిన్ని. వెళ్ళి తనతో మాట్లాడాలంటే నాకే గిల్టీగా ఉంది. ఉదయం ఆవేశంలో అర్థం లేకుండా ప్రవర్తించాను. అసలేం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అన్న ఆలోచన లేకుండా నోటికొచ్చిందల్లా వాగి అందర్నీ ఇబ్బంది పెట్టాను. ఆ మాటకొస్తే ఉదయం నువ్వు నా వల్లే ఆవేశపడ్డావు నీలా. మీరేం చేశారు పిన్ని? అంతా నా దురదృష్టం. లేదు నీలా, బాలు వెళ్ళిపోవడానికి మీరు తన్ని ఏమైనా అన్నారా అని నేను అడగడం వల్లే నీకా డౌట్ కలిగింది. ఎప్పుడైతే నీకా డౌట్ రైజ్ అయిందో వెంటనే నీ మైండ్ నెగిటివ్గా థింక్ చేయడం మొదలుపెట్టింది. నేను ఆ మాట అనకుండా ఉంటే పరిస్థితి ఇంకొకలా ఉండేదేమో. అదేం కాదు పిన్ని, నా గ్రహచారమే ఇలా ఉంది. తెలుసో తెలియకో అన్ని సమస్యలకి నేనే కారణమవుతున్నాను. నా వల్ల ఎవరికి ప్రశాంతత ఉండడం లేదు. అటు సూర్య, ఇటు అత్తయ్య, ప్రియ, బాలు అందరూ నా వల్లే డిస్టర్బ్ అవుతున్నారు. అంతెందుకు, సరదాగా గడుపుదామని వచ్చిన మీరు కూడా అనీసీగా ఫీల్ అవుతున్నారు. ఐమ్ సారీ పిన్ని. ఏంటి నీలా అలా మాట్లాడతావు? సారీ చెప్తావేంటి? నేనేమైనా పరాయిదన్నా అనీజీగా ఫీల్ అవ్వడానికి? నేనిక్కడ చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. పైగా అందరూ నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. చూడ్నీలా, భార్యాభర్తలన్నాక ఇలాంటి గొడవలు సహజమమ్మా. సర్దుకుపోవడం తప్ప సమస్యకి ఇంకొక పరిష్కారం ఉండదమ్మా. అదే పిన్ని నా భయం. ప్రతిసారి బావి సర్దుకుపోతూ వస్తున్నాడు. నేనే అర్థం లేని ఆవేశంతో తనని బాధ పెడుతున్నాను. ఇప్పుడెలా తనకి మొహం చూపించాలో నాకు అర్థం కావడం లేదు. నీలా, ఎందుకు భయం? వెళ్ళి సూర్యతో మాట్లాడు. తను నిన్నర్థం చేసుకుంటాడు. అతనికి నువ్వంటే ప్రాణం. అందుకే ఉదయం అతన్ని నువ్వు తప్పుపట్టినా హద్దు దాటి ఒక మాటన్నా సీరియస్ అవ్వకుండా చిన్న అసహనంతో మాట్లాడాడు. బాలుని వెతకడానికి వాళ్ళ ఎన్ని కష్టాలు పడుంటాడో ఒక్కసారి ఆలోచించు. ముందు వెళ్ళి ప్రేమగా ఒక థ్యాంక్స్ చెప్పు. చిరాకు పడతాడు. తర్వాత సారీ చెప్పు. కాసేపు అలుగుతాడు. ఇలా గడ్డం పట్టుకుని అతని కళ్ళలోకి చూస్తూ, ప్లీజ్ బావా, నేను చాలా ఎక్కువ చేశాను, నన్ను క్షమించు అని అమాయకంగా అడుగు. అంతే. కోపం కోనసీమలోకి, ఆవేశం అంతర్వేది సముద్రంలోకి, నువ్వు మీ ఆయన కౌగిలిలోకి. ఓ పిన్ని,
ఏంటి మూర్తి గారు? అమ్మా ఏముందమ్మా, యాజ్ యూజువల్. ఎందుకు విడగొట్టే ప్లాన్ చేస్తున్నారు? ఎందుకు ఎక్స్ట్రీమ్ రొమాంటిక్ ఐడియా ఇచ్చి కలపాలని చూస్తున్నారు? ఇదేనమ్మా నా డౌటు. మీకు డౌట్ రావడం కామనే అయినా అడగడం కొత్తగా అడిగారు. నేను మీకు కొత్తగానే చెప్తాను మూర్తి గారు. పని ఇంపార్టెంట్ గాని పాత కొత్త అనే డిఫరెన్సియేషన్తో పనే ఉందమ్మా. పర్వాలేదే, బానే అప్డేట్ అయ్యారు. ఏదో మీ దయమ్మా. ముందు డౌట్ క్లారిఫై చేయండి. ఏం లేదు మూర్తి గారు, బలిచ్చే ముందు మేకని రాత్రంతా అలంకరించి అందంగా తయారు చేస్తారుగా, అలాగే నీలని కూడా చివరి రాత్రి సంతోషంగా ఉంచాలనేదే నా ప్రయత్నం. చివరి రాత్రి ఏంటమ్మా? ఏమిటి అంటే, నీల ఈరోజు మాత్రమే తన జీవితంలో సంతోషంగా ఉన్నాను అని గుర్తుంచుకునే రోజు అన్నమాట. ఎవరై ఉంటారు? నాకాడవాళ్ళలో శత్రువులు ఎవరూ లేరే. ఖచ్చితంగా నాకు పరిచయం ఉన్న వ్యక్తులే అయ్యుంటారు. లేదంటే అంత తెలిసిన వాళ్ళలా ఎందుకు మాట్లాడుతుంది? కొంపతీసి ఆ జేడీ ఎవరినైనా అరేంజ్ చేసుంటాడా, లేక పాణి ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? వాళ్లే అయ్యుంటారు. ఇంకెవరున్నారు నాకు పగవాళ్ళు? జైల్లో ఉండి ఏమీ చేయలేక తండ్రి, బయట ఉన్న ఆ కొడుకు ఇద్దరూ కలిసి నా మీదకెవరినో ఉసిగొల్పుంటారు. నాకే డైరెక్ట్గా ఫోనొచ్చిందంటే వాళ్ళు నాతో పాటు నీలని, మైథిల్ని కూడా టార్గెట్ చేసుంటారు. ముందు వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. తులసి, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు మైథిలి. ఏమైంది తులసి? ఎందుకలా ఉన్నావు? ఊరికే. అవును, నువ్వు రోజూ ఆఫీస్కెలా వెళ్తున్నావు? కరెక్ట్ టైంకెళ్తే బస్సు, లేట్ అయితే ఆటో. జాగ్రత్త మైథిలి. కొత్త చోటు, కొత్త మనుషులు, ఎవరినీ నమ్మొద్దు. ఏంటి తులసి అలా మాట్లాడుతున్నావు? నీలో ఏదో తెలియని టెన్షన్ కనిపిస్తుంది. ఆడదాన్ని కదా, ఇంకో ఆడదాని క్షేమం కోసం ఆలోచిస్తున్నాను. నీకేమైంది తులసి, వింతగా మాట్లాడుతున్నావు? నాకు నువ్వు నీలా ఇద్దరూ రెండు కళ్ళు మైథిలి. మీరు క్షేమంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను. మీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. తులసి, ఏమైంది నీకు? సడన్గా ఇంత ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నావేంటి? ఏం లేదు మైథిలి, మనం శత్రువులకి దూరంగా ఉన్నాం కానీ శత్రువులు మాత్రం మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ జేడి జైల్లో ఉన్నా మన మీద పగతో రగిలిపోతూ ఉంటాడు. వాడేదైనా చేసే అవకాశం ఉంది. తులసి, ఏంటిది? నన్ను గతం మర్చిపోమని చెప్పి నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు? వదిలే. నాకేం కాదు, నీలకు కూడా ఏం కాదు. అక్కడ నీలం చూసుకోటానికి సూర్య, దుర్గా అంటే ఉన్నారు. ఇక్కడ నన్ను చూసుకోటానికి నువ్వు, సుబ్బు, సత్య ఉన్నారు. మాకేమవుతుంది తులసి? చెప్పాలనిపించింది మైథిలి. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. సరే, అలాగే. ఓకేనా? అవును, నీకు శరవణన్ మీద కోపం పోయిందా? పోయినట్టే అనుకో. మైథిలి, శరవణన్ నువ్వనుకున్నంత చెడ్డవాడు కాదు.
ఏవో పొరపాట్లు జరిగి అలా నీ మనసులో చెడ్డవాడిగా మారాడు కాని అతను మంచివాడు మైథిలి. అతనితో మాట్లాడు, మీ మధ్య ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. ఎంతైనా కలిసి పనిచేసేవాళ్లు, మీ మధ్య డిస్టర్బెన్స్ ఉండకూడదు. అది మీకు కంపెనీకి రెండింటికి మంచిది కాదు, సరేనా? ఓకే. బావా, పాలు. చాలు నీ ఏషాలు. థ్యాంక్స్. ఎందుకో? నేను నిన్ను బాధ పెట్టినా నువ్వు బాలుని ఇంటికి తీసుకొచ్చినందుకు. నేను మనిషినే, ఎవరి విలువలేంటో నాకు తెలుసు. సారీ బావా. చదురుబా, ప్లీజ్ బావా, అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. నాదే తప్పు, కావాలంటే నువ్వు నన్ను కొట్టు. ఓవర్ యాక్షన్ చేయకు, వెళ్ళి పడుకోపా. బావా, ఏయ్, ఓవర్ యాక్షన్ చేయొద్దన్నానా? సారీ చెప్తున్నాను కదా బావా. నీలా సారీ చెప్తున్నాను కదా బావా. ఎక్కువగా లాక్కు, బటన్లు తెగుతాయి. వెళ్ళి పడుకో. బావా, నీ వాయిస్లో చేంజ్ వచ్చినా నా వర్షన్లో చేంజ్ రాదు. చాలా చిరాగ్గా ఉంది, వెళ్ళి పడుకో. అంతేనా? అంతే. కోపం కోనసీమకి, ఆవేశం అంతర్వేదికి, నేను నీ కౌకిల్లోకి అలాంటివేం లేవా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నానా? ఏయ్, చేతులు తీ తీ తీ. తీయను. ఏం చేస్తావు? నేను బయటికి వెళ్ళిపోతాను. అవునా? నేను వస్తాను. బయట అందరూ ఉంటారుగా.
ఉన్నా నేను ఇలాగే చేస్తానుగా. సిగ్గులేదా నీకు? నిన్ను చేసుకోగానే పోయిందిగా. నీ మొండితనంతో నన్ను గెలవలేవు. ఎలా గెలవాలో నువ్వే చెప్పు మరి. ఇలాగా 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 ఇలాగేనా చెప్తావా? రాక్షసి. అవును, పొగరు. ఉండాలి. నిన్ను హక్ చేసుకో. మీ ఆడాళ్ళకి తెలిసినన్ని కిటుకులు మగాళ్ళకి జన్మలో తెలియవు. మైథిలి ఫైల్ నేనే కొట్టేసి ప్రెజెంటేషన్ లో ఫుల్ బిల్డప్ ఇచ్చా. మరి మైథిలికి ఈ విషయం తెలిస్తే ఎలా సార్? ఎలా తెలుస్తుందిరా? మీరే చెప్పారుగా సార్. నేనెప్పుడు చెప్పా?